2026లో మీరు కూడా ఒక వెబ్‌సైట్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారా? కానీ గూగుల్ యాడ్‌సెన్స్ అప్రూవల్ రావడం లేదని బాధపడుతున్నారా? లేదా మీ యూట్యూబ్ ఛానల్‌లో మానిటైజేషన్ ఇంకా అవ్వలేదా? అయితే మీకోసం ఒక అదిరిపోయే సొల్యూషన్ ఉంది. యాడ్‌సెన్స్ అప్రూవల్ లేకుండా సంపాదించొచ్చు. అవును, మీరు విన్నది నిజమే. వెబ్‌సైట్ మాత్రమే కాదు, మీ దగ్గర ఉన్న ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ లేదా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా మనం మనీ సంపాదించొచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సాధారణంగా మనం వెబ్‌సైట్ లేదా బ్లాగ్ క్రియేట్ చేస్తే గూగుల్ యాడ్‌సెన్స్ అప్రూవల్ కోసం నెలల తరబడి వెయిట్ చేయాలి. 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ ఉంటేనే యూట్యూబ్‌లో మనీ వస్తుంది. కానీ వీటన్నిటికి చెక్ పెడుతూ ఇన్స్టెంట్‌గా మనీ ఇచ్చే ప్లాట్‌ఫామ్‌ని ఈరోజు వీడియోలో చూపిస్తాను. అదే మోన్టాగ్. ఇందులో ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు. మీరు వెబ్‌సైట్ యాడ్ చేసిన 2 నిమిషాల్లోనే అప్రూవల్ వస్తుంది. ఒకవేళ మీకు వెబ్‌సైట్ లేకపోయినా పర్లేదు, సోషల్ మీడియా ద్వారా ఎలా సంపాదించాలో ఇప్పుడు తెలుసుకుందాం. గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసేసి మోన్టాగ్ అని టైప్ చేయండి. ఓపెన్ చేయగానే ఎర్న్ మోర్ విత్ మోన్టాగ్ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే వెబ్‌సైట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మానిటైజ్ ఎవ్రీ ఆడియన్స్ టైప్ అని చెప్పి ఇక్కడ మనకు లాగిన్, సైన్ అప్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. సైన్ అప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ పైన క్లిక్ చేయండి. సో ఏదైనా ఒక ఈమెయిల్ ఐడి తోటి సైన్ అప్ అవ్వండి. అయిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్ని ఫిల్అప్ చేయండి. సేవ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ వస్తాయి. వెబ్సైట్, సోషల్ ట్రాఫిక్, టెలిగ్రామ్ మినీ యాప్. 3 ఆప్షన్స్ ద్వారా మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఇక్కడ నేను సోషల్ ట్రాఫిక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత బేసిక్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి. ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ పైన క్లిక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు ఇట్లా ఆప్షన్స్ అయితే కనబడతాయి. సో ఫస్ట్ అది స్టాటిస్టిక్స్, సెకండ్ అది వెబ్సైట్స్. సో మనం వెబ్సైట్ త్రూ ఎట్లా వెరిఫై చేసి మనం యాడ్ను డిస్ప్లే చేయాలో మనం వెబ్సైట్లో చూడొచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ త్రూ యాడ్స్ని డిస్ప్లే చేయొచ్చు. డైరెక్ట్ లింక్, ఈ డైరెక్ట్ లింక్ని కాపీ చేసుకొని మనం సోషల్ మీడియా వీడియోస్లలో, లింక్స్లలో కాపీ చేస్తూ మనం మనీ ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ పేమెంట్స్ మనకు పేమెంట్ అనేది క్రిప్టో కరెన్సీ, పేపాల్ ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్ ద్వారా అయితే మనకు మనీ అనేది వస్తుంది. ఇన్సైట్స్. సో చూడండి, మనకు వీడియోలో ఎట్లా యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి ఇక్కడ మనకు చూపిస్తుంది. రిఫరల్ ప్రోగ్రామ్, ఈ ప్లాట్ఫామ్ని మీరు రిఫర్ చేస్తూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. సో చూడండి, ఇప్పుడు మీరు ఈ మోన్టాగ్ అనే వెబ్సైట్ను మీరు ఫ్రెండ్స్కి కానీ గ్రూప్స్లలో కానీ రిఫర్ చేస్తే వాళ్ళు కనుక మీ లింక్ త్రూ కనుక జాయిన్ అయితే మీకు 5% రిఫరల్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఒక వెబ్సైట్ త్రూ ఎట్లా ఫ్రీగా మనం ఒక వెబ్సైట్స్ని ఎట్లా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ మెథడ్లో మోన్టాగ్ను యూజ్ చేసుకొని ఎట్లా మనీ ఎర్న్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యాడ్ న్యూ వెబ్సైట్ అని వస్తుంది. యాడ్ న్యూ వెబ్సైట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఒక వెబ్సైట్ ఇవ్వాలి. సో ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, మరి మన దగ్గర వెబ్సైట్ లేదు కదా, ఎట్లా మనం ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇవ్వాలని. దీనికి నేను ఒక మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గూగుల్లోకి వచ్చేసి blogger.com అని టైప్ చేయండి. blogger.com పైన క్లిక్ చేసి ఈమెయిల్ ఐడి తోటి కనుక మీరు సైన్ అప్ అవుతే ఈ విధంగా మనకు కొత్త వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ టైటిల్, ఏదైనా ఒక టైటిల్ నేమ్ ఇవ్వండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. ఇది వెబ్సైట్ యొక్క అడ్రస్. ఇది ఇక్కడ ఏదైనా ఒక అడ్రస్ ఇవ్వండి. సో ఏఐ తెలుగు టెక్ అని ఇచ్చాను. సో చూడండి, ఏఐ తెలుగు 1 అని ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. డిస్ప్లే నేమ్ అడుగుతుంది, ఏఐ తెలుగు అని చెప్పి టైప్ చేశాను. నెక్స్ట్ ఫినిష్. సో ఇప్పుడు మనకు వెబ్సైట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇది కంప్లీట్లీ ఫ్రీ. మీరు ఫ్రీగా అయితే దీంట్లో మనం వెబ్సైట్ను క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం వెబ్సైట్ని వెరిఫై చేయాలి. సో ఇక్కడ మీకు వ్యూ బ్లాగ్ పైన క్లిక్ చేస్తే మన బ్లాగ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, ఏఐ తెలుగు 1.blogspot అని ఈ అడ్రస్ను కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మోన్టాగ్లోకి వచ్చేసి ఇక్కడ ఇవ్వండి. ఇచ్చేసి యాడ్ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు యాడ్ యువర్ వెబ్సైట్ యూఆర్ఎల్ అయితే ఓకే అయింది. నెక్స్ట్ వెరిఫికేషన్. సో వెరిఫికేషన్లో వచ్చేసి ఇక్కడ అదర్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ ఇన్సర్ట్ కోడ్ పైన సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు కాపీ కోడ్ అని వస్తుంది. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ ఏదైతే మనకు వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లోకి రండి. ఇక్కడ థీమ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమైజ్డ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, యారో మార్క్ పైన క్లిక్ చేసి ఎడిట్ HTML అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ హెడ్ కింద ఈ కోడ్ను కాపీ చేయండి. కాపీ చేసేసి ఇక్కడ మెటాని క్లోజ్ చేయండి. నేను ఏదైతే చేస్తున్నానో అదే ప్రాసెస్ను మీరు చేయండి. ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ
సేవ్ పైన క్లిక్ చేయండి. సో చూడండి అప్డేట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీరు వెరిఫై పైన క్లిక్ చేయండి. సో చూడండి విత్ ఇన్ 1 minute మన సైట్ అయితే వెరిఫై అయింది. ఇక్కడ చూడండి వెరిఫైడ్ అని వస్తుంది కదా, AI Telugu 1.blogspot.com. మీ సైట్ అయితే వెరిఫై అయిపోయింది. వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వెరిఫై అయింది కదా, వెరిఫై అయిన తర్వాత యాడ్ జోన్ అని వస్తుంది. ఈ విధంగా మీకు యాడ్ ఫార్మాట్స్ అయితే వస్తాయి. అంటే మనము పోస్ట్లో యాడ్ అనేది ఎట్లా రావాలి, మల్టీ ట్యాగ్ రావాలా, బ్యానర్ రావాలా, 1 click రావాలా, పుష్ నోటిఫికేషన్, డైరెక్ట్ లింకా అనేది మనం యాడ్ క్రియేషన్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఒక పోస్ట్ క్రియేట్ చేయాలి. దీనికంటే ముందు ఇప్పుడు మీ బ్లాగ్ స్పాట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ పోస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు న్యూ పోస్ట్ ప్రాసెస్ అయితే వస్తుంది. ఇక్కడ ఏదైనా ఒక పోస్ట్ క్రియేట్ చేయండి. దీనికి చాలా సింపుల్గా మీరు ChatGPTలోకి వెళ్ళి ఒక పోస్ట్ అయితే జనరేట్ చేయొచ్చు. ChatGPTలో నేను ఒక సింపుల్ టెక్స్ట్ ఇచ్చాను, బ్లాగర్ పోస్ట్ ఫర్ AIN 2026 ఇన్ ఇండియా అని చెప్పి ఒక పోస్ట్ అయితే క్రియేట్ అయింది. ఫస్ట్ టైటిల్ని కాపీ చేసుకోండి. టైటిల్ని కాపీ చేసుకొని ఇక్కడ టైటిల్ ఇవ్వండి అండ్ నెక్స్ట్ స్క్రిప్ట్. ఈ విధంగా నేను టోటల్ స్క్రిప్ట్ను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసి పబ్లిష్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు పోస్ట్ అయితే పబ్లిష్ అయింది కదా. సో ఇప్పుడు మనము ఈ పోస్ట్లో ఒక కోడ్ని ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి నెక్స్ట్ మాంటాగ్లోకి వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ లింక్ అనే ఆప్షన్ పైన గెట్ ట్యాగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు డైరెక్ట్ లింక్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ కాపీ దిస్ లింక్ అని ఉంటుంది కదా, ఈ లింక్ను కాపీ చేసుకుంటున్నాను. కాపీ అయింది. నెక్స్ట్ మళ్ళీ పోస్ట్లోకి రండి. పోస్ట్లోకి వచ్చేసి ఎక్కడైనా ఒక దగ్గర ఈ లింక్ను యాడ్ చేయండి. సో ఇక్కడ నేను ఇన్సర్ట్ ఎడిట్ లింక్ అని ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి టెక్స్ట్ టు డిస్ప్లే అని వస్తుంది కదా, ఇక్కడ ఏదైనా ఒక టెక్స్ట్ ఇవ్వండి. సో నెక్స్ట్ మీరు ఓపెన్ దిస్ లింక్ ఇన్ న్యూ విండో అన్నా లేదంటే యాడ్ నో ఫాలో ఇట్లా ఏదైనా ఒకటి రావాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి. నేను అప్లై పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లింక్ అయితే జనరేట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ పబ్లిష్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. సో ప్రివ్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ AI 2026 అని ఉంది కదా, ఇది మనకు లింక్ జనరేట్ అయింది. సో ఇప్పుడు నేను పోస్ట్ను డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ మీకు AIN 2026 పైన మనం ఒక లింక్ జనరేట్ చేసాము. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా వేరే పేజ్లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా చూడండి మనకు యాడ్ అయితే డిస్ప్లే అయింది. సో ఈ విధంగా మనము ఒక వెబ్సైట్లో మాంటాగ్ను యూజ్ చేసుకొని ఒక యాడ్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో జనరల్గా మీకు ఏదైనా ఒక వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ మానిటైజేషన్ అవ్వాలంటే మనకు చాలా మానిటైజేషన్ రూల్స్ ఉంటాయి. కానీ మీరు మాంటాగ్ ప్లాట్ఫామ్లో ఇప్పుడు మీరు చూసినట్టు లైవ్గా విత్ ఇన్ 1 minute మనం యాడ్స్ని అయితే జనరేట్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ వచ్చేసి మనకు టెలిగ్రామ్ మినీ యాప్. సో ఇది మనం ఇక్కడ టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఇక్కడ యాడ్ చేసేసి మీరు లింక్ను డిస్ప్లే చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్ట్ లింక్. సో డైరెక్ట్ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను డైరెక్ట్ లింక్ను కాపీ చేసుకుంటున్నాను. ఈ డైరెక్ట్ లింక్ను మనం యూట్యూబ్ రీల్స్ డిస్క్రిప్షన్లో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా మనం పోస్ట్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ ఒక పోస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఏదైనా ఒక టైటిల్ ఇవ్వండి. సో ఇక్కడ లింక్ ఇచ్చాను. లింక్ ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి పోస్ట్లో ఇక్కడ మనకు ఒక యాడ్ అయితే జనరేట్ అయింది. సో ఇక్కడ దీనిపైన ఎవరన్నా క్లిక్ చేస్తే సో ఇది ఆటోమేటిక్గా వేరే పేజ్లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో యాడ్ అనేది చూడండి యాడ్ అయితే క్రియేట్ అయింది. సో ఇక్కడ సో ఈ విధంగా మీరు ఫేస్బుక్ను యూజ్ చేసుకుని కూడా మనం మాంటాగ్ యాడ్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇట్లా మనం డైరెక్ట్ లింక్ని కాపీ చేసుకొని ఇట్లా మనం రీల్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఫేస్బుక్ పోస్ట్లలో కానీ మనం ఈ లింక్ని అయితే పేజ్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఇట్లా మీకు రిఫరల్ ప్రోగ్రామ్ ఎవరికైనా రిఫర్ చేస్తే మీకు 5% రెవెన్యూ అయితే మీకు షేర్ అవుతుంది, ప్రియారిటీ ప్రోగ్రామ్. సో ఇట్లా ఈ మాంటాగ్ ప్రోగ్రామ్ని మీరు యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు లెవెల్స్ ఉన్నాయి. సో ఇక్కడ గ్రీన్ లెవెల్, సిల్వర్ లెవెల్, గోల్డ్ లెవెల్, ప్లాటినం లెవెల్ అని చెప్పి. సో చూడండి మీకు ఇక్కడ స్టాటిస్టిక్స్ కూడా చూపిస్తుంది. అంటే మనం రెగ్యులర్గా యాడ్స్ జనరేట్ చేస్తూ ఉంటే వాటికి సంబంధించి స్టాటిస్టిక్స్ కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మీకు ఎర్నింగ్ ప్రాసెస్ ఇక్కడ చూపిస్తుంది. దీంట్లో మనకు యాడ్సెన్స్ కంటే కూడా RPM ఎక్కువగా ఉంటుంది. సో మీకు $5 కంప్లీట్ అవ్వగానే మనకు పేమెంట్ అనేది పేపాల్ త్రూ చేసుకోవచ్చు. యూట్యూబ్ మానిటైజేషన్లో మనకు పేమెంట్ రావాలంటే మినిమం $100 కంప్లీట్ అవ్వాలి. కానీ దీంట్లో మీరు జస్ట్ $5 కంప్లీట్ చేసినా కూడా చూడండి మినిమం పే అవుట్ $5 కంప్లీట్ చేసినా కూడా మీకు పేమెంట్ అనేది
రిసీవ్ అవుతుంది. మీరు పేపాల్కి కన్వర్ట్ చేసుకొని పేపాల్ నుంచి అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకో. సో ఇది మోంటాక్ సంబంధించిన వీడియో. ఇది 100% జెన్యూన్ ప్లాట్ఫామ్. ఇది మీరు దీంట్లో వెబ్సైట్ త్రూ కానీ, సోషల్ మీడియా త్రూ కానీ, టెలిగ్రామ్ త్రూ కానీ లింక్స్ను షేర్ చేస్తూ మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వర్క్ చేసే వాళ్ళకి, వెబ్సైట్ త్రూ మీరు మనీ ఎర్న్ చేయాలనుకునే వాళ్ళకు ఇదైతే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు లాగిన్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు.